నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌లో విశ్వమోహన్ బాబు గారు ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. సంపద సృష్టి గురించి, ఎన్నో సమస్యల గురించి, దాని నుంచి ఓవర్‌కమ్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది ఎన్నో విషయాలు మనకి వివరిస్తూ ఉన్నారు. దానికి అఫర్మేషన్స్ ఇస్తూ ఉన్నారు. సో, ఈరోజు ఒక మంచి టాపిక్ మాట్లాడబోతున్నాం. దానికన్నా ముందు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అలాగే విశ్వమోహన్ బాబు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. ఇక ఇప్పుడు మాట్లాడే టాపిక్ ఏమిటి అంటే, మనం ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటాం. ఆ సమస్యలు తీరినా, తీరకపోయినా దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం. అందులోనే ఉంటూ ఉంటాం. మనం ఏ పని చేసినా మన సమస్య మనల్ని వెంటాడుతూ ఉంటుంది. మరి దాని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి? ఈ విషయాలు ఇప్పుడు విశ్వమోహన్ బాబు గారి మాటల్లో తెలుసుకుందాం. ఎలా ఉండాలి, ఏమిటి అనేది. నమస్కారం అండి. నమస్తే అండి. సో, ఈ సమస్యల సుడిగుండం అనొచ్చు. ఆ సమస్యల సుడిగుండంలో అస్తమానం ఉంటారు. అది తీరినట్టే అనిపిస్తుంది. కానీ మనం మాత్రం అక్కడే ఉండిపోతాం. ఎందుకు అలా జరుగుతుంది? దాని నుంచి ఓవర్‌కమ్ అవ్వాలంటే ఏం చేయాలండి? దానికి కారణం మీరే. నేనేనా? మీరే. అంటే అన్నిటికి నేనే కారణం. సంతోషాన్ని మర్చిపోయేసి హ్మ్. దుఃఖాన్ని పట్టుకుంటున్నారు. సమస్యను పట్టుకున్నారు గానీ, ఆ సమస్య తీరిపోయి ఒక సంతోషం ఉన్నట్టు పట్టుకోలేకపోతున్నారే. హ్మ్. ఎందుకంటే మీరు ఎనీ టైమ్ ఏం పట్టుకున్నారంటే నెగెటివ్‌ని పట్టేశారు. హ్మ్. నెగెటివే కదా! ఇది సమస్య అన్నప్పుడు అది నెగెటివే కదా! ఆ నెగెటివ్‌ని పట్టుకొని పీకులాడుతున్నారు గానీ, అది ఒక్కసారైనా మధ్యలో కనీసం ఒక్కసారైనా కూడా పాజిటివ్‌ని నింపలేకపోతున్నారే. హ్మ్. హ్మ్. సమస్య అన్నప్పుడు అది సమస్యనే ఉంటదండి. అది తీరినట్లుగా ఒక్కసారి ఊహించినామంటే తీరడానికి మార్గాలను ఎత్తుకుంటది. కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి నేను లైవ్‌లో చూసిన ఒక కుటుంబాన్ని గురించి చెప్తాను. చెప్పండి. భర్త బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడండి. భర్త హ్మ్. బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు. పిల్లలకి, భార్యకి ఏ లోటు లేదు ఇంట్లో గాని అన్ని కారుతో సహా అన్నీ ఉన్నాయి. హ్మ్. హ్మ్. అన్నీ ఉన్నాయి. భార్య ఎంతసేపు నెగెటివ్. హ్మ్. భార్య నెగెటివ్. ఎంతసేపు నెగెటివ్. అంటే ఆమె ఈ మొత్తం నెగెటివ్ కాబట్టి ఏదైనా దొరుకుతుందా? గొడవకు పట్టుకుందామా? హ్మ్. ఏదైనా లేపదామా? ఏదైనా గొడవన లాగదామా? ఎనీ టైమ్ దాని మీద పడిపోయింది. హ్మ్. అంటే జీవితాన్ని, అదృష్ట జీవితాన్ని ఒక మంచి లగ్జరీని అనుభవించడానికి ఆమెకి ఐడియా రాలా మైండ్‌లో. హ్మ్. ఎంతైనా అనుభవించొచ్చు అక్కడ ఉంది. అనుభవించుకోవచ్చు. ఇంకా కూడా ప్రేమతో సాధ్యం కానిది ఏమీ లేదన్నాను. హ్మ్. ప్రేమతో గాని ఆ భర్త మీద చూపిస్తే ఇంకా కూడా బోలెడు అనుభవించొచ్చు ఆమె. అవును. ఎంతసేపు సమస్యనే మైండ్‌లో ఫిక్స్ చేసేసింది. చిన్న మాట దొరికితే కూడా గొడవ లాగడం. హ్మ్. అంటే తగాదులు పడడం. దవ్వులేసుకోవడం. ఇలా ఉన్నప్పుడు ఆ జీవితం ఇంకా సమస్యలోనే కదా ఉంటుందది. హ్మ్. సమస్యే కదా అది. అన్నీ ఉన్నాయండి. హ్మ్. ఉన్నా కానీ ఆ ఇంట్లో సుఖాలు లేవు. సంతోషం లేవు. హ్మ్. ఆనందం లేదు. హ్మ్. హ్మ్. ఎంత నెగెటివ్. ఎవరు కారణం దీనికి? ఆమె. మనం. ఆమె మనమే ఆలోచనే కారణం. హ్మ్. హ్మ్. ఆ ఆలోచన మార్చేయాలి. ఓకే. ఆ ఆలోచన మొత్తం రివర్స్ కొట్టేయాలి. హ్మ్. ఎంతసేపు అని ఒక నెగెటివ్‌ని పట్టుకొని కదా పీకులాడుతున్నావు. హ్మ్. ఇప్పుడు ఒక భర్త ఉంటాడనుకో ఎగ్జాంపుల్ మీకు ఇంకా బాగా అర్థమయ్యేలాగా చెప్తా. హ్మ్. ఒక భర్త ఉంటాడు. భర్త అన్నప్పుడు ఒక ఫ్యామిలీ. భర్త అన్నప్పుడు భార్య అన్నప్పుడు హౌస్ వైఫ్ వరకు ఇంట్లో ఉంటది. భర్త తీసుకొచ్చి పెడితేనే కదా ఆమె అన్ని నట్టి అన్ని కుటుంబాన్ని మెయింటైన్ చేస్తది. అంతేగా. భర్త 10 చోట్ల పోతాడు. హ్మ్. హ్మ్. నువ్వు ఆలోచన గనక కరెక్ట్‌గా లేకపోతే భర్త మీద అనుమానం అనేది ఒకటి ఏర్పరచుకుంటావు. హ్మ్. అంతే కదా! హ్మ్. భర్త మీద అనుమానం నువ్వు ఏర్పరచుకుంటావు. హ్మ్. అతను 10 మగోడన్నగాడు 10 చోట్ల పోయేసొస్తున్నాడు. బిజినెస్ పరంగా పోతాడు. వేరే వాళ్ళని కలవాల్సి ఉంటది. 10 మందిని కలిసేసి మాట్లాడేసి కూడా వస్తది. బోలెడు కాల్స్ కూడా ఆయనకొస్తా ఉంటది. హ్మ్. ఆ కాల్స్ ఇంతసేపు ఎవరితో మాట్లాడినావు నువ్వు? ఎనీ టైమ్ నెగెటివ్. హ్మ్. అన్నీ ఉన్నాయండి అక్కడ అనుభవించడానికి అన్నీ ఉన్నాయి. కానీ మైండ్ వల్ల ఏమైంది? అంతా డిస్టర్బెన్స్ అయిపోయింది. ఓకే. అన్నీ అక్కడ ఆలోచన విధానం. అందుకే చెప్పాను. ఆలోచించే విధానంలో ఎవరైనా సరే అది పాజిటివ్‌గా ఆలోచిస్తే అన్ని అవకాశాలు మీ ముందుకొస్తున్నాను. ఇక్కడ ఉండి కూడా అనుభవించలేకపోతున్నారు. హ్మ్. కాబట్టి ఇప్పుడు మారిపోండి. ఆయన ఎలా ఉండాడనేది కాదు నువ్వు ఆలోచించాల్సింది. హ్మ్. ఆయనేం బాగానే ఉన్నాడు. నువ్వు ఎలా ఉన్నా గాని మళ్ళీ ఆయన మారలా. ఆయన హ్మ్. మారడు. హ్మ్. ఎందుకు మారడంటే నేను పోయే రూట్ కరెక్టే అని ఆయనకి తెలుస్తా ఉంది. రైట్. నేను పోయే రూట్ నాకు కరెక్టే. ఇలా పోతున్నాను కాబట్టి నేను సంపాదించగలుగుతున్నానని ఆయన కరెక్ట్‌గానే ఉన్నాడు. హ్మ్. నీ ఆలోచన సరిగ్గా లేనందువలన అక్కడ మారిపోతున్నది. ఆయనకి ఇంట్లోకొచ్చినప్పుడు ఒక రవ్వ నెగెటివ్ అనేది టచ్ అవుతది. ఓకే. ఆయన కూడా బాగా ఫీల్ అవుతాడు. అది ఎందుకు ఇలాంటి భార్య ఉంది? ఏంది ఇది అనేసి ఆలోచిస్తాడు. కాబట్టి ఆమె ఒక్కసారి అంటే ఆడ మనిషినే గురించి చెప్తానని తప్పుకోకనకండి. హ్మ్. నేను చూసిన దాన్నే ఎగ్జాంపుల్ ఇప్పుడు లైవ్‌లో చూసినాను ఒకటి. అందుకు హ్మ్. మీకు దాన్ని చెప్తున్నాను. ఆమె గాని అదే మైండ్ గాని మార్చేసి మనకన్నీ ఇస్తున్నాడు గదా! మనకేం కొత్త తక్కువ పెట్టినాడు. మన పిల్లల్ని బాగా చదివిస్తున్నాడు. హ్మ్. మనము హ్యాపీగా ఉన్నాము. మనం ఈ ఆలోచన వల్ల భర్తకి మనం సుఖాన్ని కూడా ఇవ్వలేకపోతున్నాము. అతనికి ఒక సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాము. ఓకే. అతను ఇంటికొచ్చినప్పుడు ఫీల్ అవుతున్నాడు. బయటికి పోయినప్పుడు హ్యాపీగా ఉన్నాడు. హ్మ్. బయటికి పోయినప్పుడు హ్యాపీగా ఉన్నాం. హ్యాపీగా ఉన్నాడు. అంటే అది మర్చిపోతున్నాడు అతను. అతను పాజిటివ్ గదా! హ్మ్. బయట పోయినప్పుడు ఎనీ టైమ్ డబ్బు ఆలోచన తీసుకుంటున్నాడు.
అందువల్ల ఆయన మైండ్లో పాజిటివ్ వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చినప్పుడు ఈమె గుర్తు వచ్చేస్తుంది. అందుకనేసి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మారిపోండి. మీరు ఇప్పుడు ఉన్నది మర్చిపో, ఒకటి కావాలంటే ఒకటి ఇచ్చేయాలి అన్నాను. ఆ నెగిటివ్ని మర్చిపో, ఇచ్చేసి ఇప్పుడు పాజిటివ్ నింపుకో. నీకేం కావాలి, భర్త ఎలా ఉంటే నీకు బాగుంటుంది, పిల్లలు ఎలా ఉంటే నీకు బాగుంటుంది, ఏదైతే నీకు లేదు అనుకున్నావో అది అన్నీ ఉన్నట్టు ఒకసారి డ్రీమ్ చేసుకో. నీ దగ్గర నిజంగానే ఉన్నాయండి. అక్కడ అనుభవించడమే ఆమె తడు, ఇంకా అనుభవించాల్సిందే తడు, ఇంకేం బాధ లేదు. ఎప్పుడైతే పదే పదే కానీ ఆలోచన ఇలా కానీ మార్చిందనుకో, సుఖ సంతోషాలను అనుభవించడానికి అన్ని ఖాయమైపోతుంది. చేతిలో ఉందండి, డబ్బు కొరతలే. డబ్బు లేని దాని వల్లే బాధపడాల్సింది. డబ్బు ఉండి కూడా అలా ఉంటే సంతోషాన్ని ఎలా అనుభవించగలుగుతావు? అనుభవించలేవు. కాబట్టి ఆమె ఆలోచన విధానాన్ని మార్చేస్తే, అందుకే చెప్పాను, ఆలోచించే విధానంలో కన్నా మనం డబ్బును గురించి ఆలోచిస్తే నీ ఆలోచనే డబ్బు. చెప్పేశాను ఆల్రెడీ. ఆలోచించే విధానం డబ్బు రూపంలో ఆలోచించు. గోల్డ్ కావాలన్నా నీకు, లేక పిల్లలకు కావాలన్నా, నీకు మంచి ఇల్లు కావాలన్నా, ఇల్లు ఉంది కదా, కారు ఉంది కదా, కారు ఇల్లు అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు నెగిటివ్ ఆలోచన, ఎందుకు అవసరమా? అంటే అనుమానం వల్ల ఆమె ఆలోచన అలా మారింది. ఆ అనుమానాన్ని తీసేయి. నువ్వు అనుమానం పడే కొద్దీ అది అనుమానం పెరుగుతూనే ఉంటుంది. నువ్వు పాజిటివ్ నింపినావు అనుకో, మొత్తం షార్ట్ అయిపోయి పాజిటివ్కి వచ్చేస్తుంది. అంటే భర్త అనుకూలం అయిపోతే నువ్వు అనుకున్న విధంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది అని అనమాట ఫీలింగ్ అనేది. నువ్వు అనుకునే విధానం అక్కడ సరిలేదు కాబట్టి అలాగనే పోతూ ఉంటుంది. నువ్వు అలాగనే ఉండు, అది అలాగనే పోతుంది. నువ్వు ఇలా మారిపో పాజిటివ్గా, నీకు ఇలా వచ్చేస్తుంది, నీ దగ్గరికి వస్తుంది. కాబట్టి ఆలోచించే విధానములు ఇవన్నీ మారుతున్నాయండి. ఏదైనా సరే ఇప్పుడు చూడండి, నా క్లాసులు హైదరాబాదు, అనంతపూరు, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ ఫీడ్బ్యాక్లు చూడండి ఒకసారి. నేను చెప్పినవన్నీ లైవ్లో వాళ్ళ జీవితాల్లో జరిగి వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళే రిటర్న్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు నాకు. ఎలా ఇవన్నీ ఎలా సార్, మీ మాటలు వినిన తర్వాత మేము ఇలా మారాము, ఇలా మారిపోయింది మా జీవితం అని లైవ్లో ఉన్నాయి. నాది ఏది దాచిపెట్టలేదు, అన్ని మీ ముందర మీ సెల్లులో పంపించున్నాం, యూట్యూబ్లో ఉన్నాయి కదా. నా ఫీడ్బ్యాక్లు చూసారంటే చెప్పింది నిజమా కాదని మీకే తెలుస్తుంది. ఆలోచించే విధానంలో తేడా ఇది అనమాట. అందుకని సమస్యలను పట్టుకొని పీకిలాడి ఒక మంచి జీవితాన్ని అనుభవించలేకపోతున్నారు. సమస్య అనేది తీసేయండి, అది సమస్య కాదండి, అది సమస్య కాదది. ఇలా ఎప్పుడైతే నువ్వు ఆలోచన మార్చుకుంటావో ఆలోచన విధానంలో అన్ని మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఆలోచించేది పాజిటివ్గా ఆలోచించు, మంచి జీవితాన్ని అనుభవిస్తావు. నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు పనికిరాని జీవితాన్ని ఆలోచిస్తారు, ఆ జీవితాన్ని అనుభవిస్తారు. మంచిగా ఆలోచించేవాడు మంచి జీవితాన్ని అనుభవిస్తాడు, చెడ్డగా ఆలోచించేవాడు నెగిటివ్ అంటే పనికిరాని జీవితాన్ని అనుభవిస్తాడు. అక్కడే ఉంటుంది, అది ఏం మారదు. నువ్వు మారిపో, జీవితం మారిపోతుంది. ఓకేనా? ఓకే. కాబట్టి ఎవరైనా సరే సమస్య అనేది మర్చిపోండి. సమస్య అనేది మర్చిపోవాలి, అది మరవాలి. ఒకటి కావాలంటే ఒకటి ఇచ్చేయాల్సిందే. నీకు ఏం కావాలి అది ఉంది అని పట్టించుకో. నాకు అనుకూలంగా ఉంది, నాకు సహకరిస్తుంది, నా భర్త నాకు అనుకూలంగా ఉన్నాడు, నా పిల్లలకు అనుకూలంగా ఉన్నాను, నేను లగ్జరీ అనుభవిస్తున్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అని, సంతోషంగా ఉన్నానని ఎప్పుడైతే నీ మైండ్కి పట్టిస్తావో సంతోషం పెట్టుకునేస్తుంది అని నీ మైండ్. కాబట్టి ఇలా చేసుకో. కాబట్టి నేను ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నా మైండ్ని మార్చుకొని సంతోష జీవితాన్ని ఆలోచించి సంతోషంగా నేను ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. రైట్, చాలా బాగా చెప్పారు. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే ఏమిటి పరిస్థితి, అసలు ఏది మార్చుకోవాలి అనేది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో అదండి విషయం. మీరు ఆలోచనల్ని వదిలేయాలి అంటే ఏం చేయాలి అనేది వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. ఒకసారి పాటించి చూడండి, మార్పు మీరే గమనిస్తారు అన్నట్టుగా చెప్తున్నారు విశ్వమోహన్ బాబు గారు. మరి అది ఎంతవరకు కరెక్టో మనకి తెలియాలి అంటే ముందు మనం పాటించాలి కదా. సో అందరికీ ఈ విషయాన్ని చేరవేయండి, లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.